నమస్కారములు. మా పార్టీ కార్యాలయంలో గతంలో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడమే తప్ప అంటే దీంతోటే మా పార్టీ కార్యకలాపాలు ప్రెస్ మీట్లు కానీ ప్రారంభమయ్యే కార్యక్రమం ఇప్పుడే ప్రారంభమవుతుంది. మొట్టమొదటి కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరు కూడా ప్రత్యేకత సహచర మిత్రులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు రెండవేణి మధు గారు, మా బీఆర్ఎస్ శాతవాహన విశ్వవిద్యాలయ విద్యార్థి విభాగం ఇన్ఛార్జ్ చుక్కా శ్రీనివాస్ గారు, అదేవిధంగా కిరణ్ గారు, ఇక్కడికి ఇచ్చేసిన అందరు కూడా అవినాష్ గారు, మహేందర్ తదితర మిత్రులు అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మీ అందరితో ఒక చిన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకొని ఓన్లీ 2 విషయాలు మాత్రమే మా ద్వారా చెప్పదలుచుకొని మీ ముందుకు రావడం జరిగింది. గత 15 రోజులుగా కరీంనగర్ నగరంలో ఒక ఎన్నికల వాతావరణం, దానిలో భాగంగా ప్రారంభం హడావిడి అట్టహాసం, చివరకు ముగింపు, తదనంతరం హైటెన్షన్, తర్వాత మళ్ళీ కూల్గా ముందుకు రావడం జరిగింది. మొట్టమొదటిగా కరీంనగర్ నగరంలో జరిగిన ఎలక్షన్లో నగర పాలక సంస్థకు ప్రథమ పౌరులుగా మరియు ద్వితీయ పౌరులుగా అయినటువంటి కొలగాని శ్రీనివాస్ గారికి మరియు మాజీ మేయర్ ప్రస్తుత డిప్యూటీ మేయర్ సునీల్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నగరంలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా, అదేవిధంగా పార్టీలో, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సేవలు కొనసాగించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం పోరాటం చేసిన విద్యార్థి నాయకులు. మేము తెలంగాణ రాష్ట్రం సాధించడం పోరాటంలో ఏ విధంగా పాల్గొన్నామో నేడు నగర అభివృద్ధిలో కూడా ఇప్పుడు అయిన కొత్త పాలక వర్గం పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ నగర పాలక వర్గం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మేము ఆకాంక్షిస్తూ వాళ్ళకి విన్నవిస్తున్నాం. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో బ్రహ్మాండంగా నగరం అభివృద్ధి చెందింది అని ఘంటాపదంగా చెప్తున్నాం. దీనిలో ఏ మాత్రం సంశయం ఉన్నా, ఎవరైనా అవాకులు చెవాకులు పేల్చినా, ఏదైనా మాట్లాడడానికి వాళ్ళు చర్చకు సిద్ధమైన మా పార్టీ సిద్ధంగా ఉంది. మా పార్టీ తరఫున బందోబస్తు చెప్తున్నా, మా పార్టీ సిద్ధంగా ఉంది. బండి సంజయ్ అన్న, మీరు కేవలం మాటలు చెప్పి ముందుకు పోవడం అనేది గతంలో మాట. ఇక ముందు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే వెంబడి పడి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేంత వరకు కూడా కేసీఆర్ గులాబీ సైన్యంలా పనిచేసినటువంటి మేము నేడు కరీంనగర్ నగరంలో కూడా అభివృద్ధి బాటలో ముందుకు కొనసాగాలి. మాయ మాటలు చెప్పి గద్దెనెక్కడం కాదు, అభివృద్ధి పదంలో ముందుకు కొనసాగాలి. నగరం ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణం నెలకొలాలి. మా బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ళు రాష్ట్రం కుల మత వర్గ విభేదాలు లేకుండా తెలంగాణ రాష్ట్రం అయితే కరీంనగర్ జిల్లా అయితే మరీ ముఖ్యంగా కరీంనగర్ నగరం పెద్దలు, మాజీ మంత్రివర్యులు, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కరీంనగర్ నగరంలో ఈరోజు ప్రతి పౌరుడు తలెత్తుకొని తిరగడానికి కారణమైనటువంటి వ్యక్తులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, గంగుల కమలాకర్ గారు. వారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వంలో కరీంనగర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ఏ డౌట్ ఉన్నా, ఎవరు మాట్లాడడానికి వచ్చినా చర్చకు సిద్ధం. నిన్న ఒక పెద్ద ఆయన మాట్లాడుకుంటూ, అంటే పెద్ద ఆయన కాదు, ఆయన టర్మ్ ముగిసిపోయిన ఆయన, పొలిటికల్ గా రిటైర్డ్ అయిపోయిన ఆయన, గుగ్గిళ్ళ రమేష్ గారు మాట్లాడుతూ గంగుల కమలాకర్ గారి వెంట ఉన్నోళ్ళంతా ఓడిపోయారు, గంగుల కమలాకర్ గారి శకం ముగిసింది, గంగుల కమలాకర్ గారు ఇంకా ఉండరు, ఉంటే భారతీయ జనతా పార్టీ తరఫున మేము తరిమి కొడతామని మాట్లాడుతా ఉన్నాం. ఏం మాట్లాడుతా ఉన్నావు గుగ్గిళ్ళ రమేష్ గారు? ఒక చిన్న విషయం చెప్తాను. గుగ్గిళ్ళ రమేష్ గారికి పాపం మేయరో డిప్యూటీ మేయరో వస్తుందని ఆశపడ్డాడు, ఎందుకు రాలేదనేది పెద్ద విషయం. మీ మీడియా మిత్రులకు, మా సమాజానికి తెలియని విషయం ఏంటంటే
ఆయన మత్తులో నుండి కోలుకుని లేచే వరకే 2 రోజులు లేట్ అయింది. ఆయన కనీసం నేను మాకు మేయరో డిప్యూటీ మేయర్ అయింది పాప సంజయ్ అడుగుడు కూడా మర్చిపోయాడు. 2 రోజుల తర్వాత లేచి చూసే వరకు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కథమైపోయింది. నాకేది లేకుండా నేను తాగి పట్టి మరి నేను మత్తులో లేచే వరకు అయిపోయాను. ఫ్రస్ట్రేషన్ లో ఎవరిని అనాలనో తెలియక ఇప్పుడు బండి సంజయ్ అన్న ఉన్నదంటే ఆయన ఉన్నూచిపోదు. ఇంకా కార్పొరేటర్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలి కానీ బాధల ఆయనతో ఒక్కడే దొరికింది గంగల కమలాకర్ పట్టుకున్నాను. కానీ మిస్టర్ గుగ్గిళ్ళ రమేష్ గారు నేను ఒకటి చెప్తా ఉన్నా, అసలు సంజయ్ గారు నీకు చేసింది ఏందో నువ్వు బెరీజ్ వేసుకోవాలి. కానీ గంగుల కమలాకర్ గారు మాత్రమే నీకు అన్నం పెట్టిరు. ఈ రోజు నువ్వు నివసిస్తున్న ఇల్లు గంగుల కమలాకర్ గారి భిక్ష. ఈ రోజు నువ్వు రాజకీయంగా అటు ఇటు ఇంత కార్పొరేట్ అయినావంటే కూడా అది గంగుల కమలాకర్ గారి భిక్ష. గుగ్గిళ్ళ రమేష్ అనే పదం గంగుల కమలాకర్ గారి భిక్ష. మీరు తాగి పడుకొని కనీసం లేచే వరకు ఎన్నికలే అయిపోయినాయి. అయిపోయిన తర్వాత అయ్యో నేను ఏం కాలేదని చెప్పేసి గంగుల కమలాకర్ గారి మీద పడు ఏంటని నాకు అర్థం కాదు. ఇలా నగరం మొత్తం తెలియదా గంగుల కమలాకర్ గారి వెంట మాఫియా మాఫియా అంటున్నావు. నువ్వు కదా మాఫియా అని చెప్పేసి ఈ రోజు గంగుల కమలాకర్ గారిని బదనాం చేసింది. గంగుల కమలాకర్ గారి వెంట ఒక తమ్ముళ్ళ వెంట ఉన్నట్టు వండుకుంటూ నిన్ను పార్టీ నుండి వెళ్ళిపోవడం, నిన్ను ఎందుకు వెళ్ళగొట్టడం జరిగింది పార్టీ నుండి. నువ్వు కదా గుట్కా మాఫియా అని ఆ మాఫియా అని ఈ మాఫియా అని అన్నిటినీ తలగబెట్టి ఈ రోజు గంగుల కమలాకర్ గారిని బదనాం చేస్తే కదా కోపానికి వచ్చి అట్లా చేదు తమ్ముడు అన్నది కదా నువ్వు పార్టీలో నుండి వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్ళి బండి సంజయ్ గారి దగ్గర బండి సంజయ్ గారు మరి ఈ మాఫియా వ్యక్తిని దగ్గర ఉంచుకొని ఏం చేస్తారో సంజయ్ చూసుకోండి జరా. నేను ఒకటే చెప్తా ఉన్నా, గంగుల కమలాకర్ గారు మాత్రమే కరీంనగర్ అభివృద్ధికి, కరీంనగర్ లో జరిగిన అభివృద్ధికి ఇక ముందు ఏమైనా అభివృద్ధి జరగాలన్నా ఈయన గంగుల కమలాకర్ గారు మాత్రమే అవసరం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రాబో ఎన్నికల్లో కాదు రాబో 2 టర్ములు కూడా కరీంనగర్ కు గంగుల కమలాకర్ గారే ఎమ్మెల్యే. దీన్ని ఎంత గుగ్గిళ్ళ రమేష్ గారు బండి సంజయ్ గారు కూడా దీన్ని ఆపే దమ్ము లేదు. ఒకటి బండి సంజయ్ గారు అన్ని చేస్తున్నారు ఇక గెలవరు గంగుల కమలాకర్ గారు అని మాట్లాడుతూ ఉన్నారు కదా. నేను ఒకటే సవాల్ విసురుతా ఉన్నా, సవాల్ విసరడానికి నా ఏజ్ సరిపోదు కావచ్చు, మేము యువకులం విద్యార్థి నాయకులం కావచ్చు, కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకులం, రాష్ట్రాన్ని సాధించినటువంటి ఉద్యమ విద్యార్థి నాయకులం కాబట్టి నగరంలో ప్రశ్నించే హక్కు మాకుంది, నగరంలో మాట్లాడే హక్కు మాకుంది. కాబట్టి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా, గుగ్గిళ్ళ రమేష్ గారు అయితే బీజేపీ పార్టీ అయితే ఎవరైనా ఈ రోజు బండి సంజయ్ గారిని తన ఎంపీ పదవికి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయమనండి. ఈ రోజు కరీంనగర్ లో ఎమ్మెల్యేగా కరీంనగర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుండి ఉన్నటువంటి గంగుల కమలాకర్ గారిని రాజీనామా చేపిస్తాం. మళ్ళీ నిలబడదాం, ఎవరు గెలుస్తారో చూద్దామా. మీకు దమ్ముందా రాజీనామా చేసేంత దమ్ము? మీరు రాజీనామా చేస్తే మా గంగుల కమలాకర్ గారు ఇప్పుడే రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీ దమ్మేందో, మీ ఉరికించుడు ఏందో, మీ కొట్టుడు ఏందో, ఈ విధ్వంసకర మాటలు ఏందో. గెలిచి 2 రోజులు కాలే, మేయర్ పీఠం ఎక్కి సీట్లో కూడా కూర్చోలే మీ పార్టీ నాయకులు. కథం విధ్వంసకరమైనటువంటి మాటలు, రెచ్చగొట్టే మాటలు ప్రారంభమైనాయి. బండి సంజయ్ అన్న నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు మీ పార్టీ నాయకులను కంట్రోల్లో పెట్టుకోండి. లేకపోతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన విద్యార్థి విభాగంగా, బీఆర్ఎస్ విద్యార్థి విభాగంగా, బీఆర్ఎస్ యువతగా, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా ఉన్నామో మేము ఈ రోజు మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక భాగస్వామ్యం పోషిస్తాం. కరీంనగర్ అభివృద్ధిలో ఏ మాత్రం వెనక్కు తగ్గినా, ఏ మాత్రం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, కల్లోలమైనటువంటి విధ్వంసకరమైన మాటలు మాట్లాడినా వెనక్కి తగ్గబో, వెనక్కి రాము. మీరు దాడులు చేస్తామని మాటలు మాత్రమే మాట్లాడారు. మేము ఏం చేసినామో అన్ని చేసుకుంటూ ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించినాం. అది గుర్తుకు పెట్టుకోవాలి. దయచేసి మిస్టర్ గుగ్గిళ్ళ రమేష్ గారు, మీరేదో మీ ఎంబడి చల్లాశేఖర్ ఉంటాడు ఓడిపోయాడు, మీ ఎంబడి 10 మంది ఉన్నోళ్ళు ఓడిపోయాడు, నువ్వే వాళ్ళు ఎంబడి ఉన్నావు. ఇవాళ గుగ్గిళ్ళ రమేష్ అంటే ఏంటి అసలు? గంగుల కమలాకర్ అనే వ్యక్తి లేకపోతే నువ్వేంది? నీ బతుకెంత? అర్ధరాత్రి తాగితే 2 రోజుల దాకా లేవబడ్డ నువ్వు. గతంలో కూడా ఒకసారి చెప్పిన, ఒక్కసారి నువ్వు తాగి పండుకుంటే లేవబోయా బాబు అన్నందుకు 2 ఏళ్ళు బయటకు వెళ్ళాను ఇంట్లోకి వెళ్ళి. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు తాగి పండుకొని లేచే వరకు మేయర్ ఎన్నికలు అయిపోయినాయి.
అయిపోయాడు పరిశాన్ అయ్యండి బాబు. అరే మేయర్ డిప్యూటీ మేయర్ కాకపోతే నా బతికేంది అనుకొని ఇక లేచి వచ్చి ఆ మాట్లాడుతూ ఉంటే కూడా తాను మాట్లాడితే మాట్లాడుతూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కరీంనగర్ నగరం ప్రశాంత నగరంగా ఉంది. ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి ఎవరికి మధ్య గొడవలు విద్వేషకర మాటలు పెట్టి మీరు చిచ్చులు పెట్టే ప్రయత్నం చేయొద్దు. చేస్తే మాత్రం కేసీఆర్ శిష్యులుగా కేసీఆర్ సైన్యంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం, బీఆర్ఎస్ యువజన విభాగం, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అన్ని అనుబంధ విభాగాలు పార్టీ శ్రేణులు అన్ని కూడా వెంబడిస్తాం. మీరు 10 ఏళ్ళు మా పాలన చూసి అది ఇది మాట్లాడుతున్నారు కదా, మరి మీరు ఎవరిని విమర్శించినట్టు? మాకు ఇక్కడ మేయర్గా ఉన్నటువంటి వ్యక్తిని మీ పక్కన పెట్టుకొని అప్పుడు అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అంటే మరి ఇప్పుడు ఆయన ద్వారా మళ్ళీ ఏం జరుగుతుంది? మరి ఆయన డిప్యూటీ మేయర్ ఇచ్చింది కదా, అసలు ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ పార్టీలో ఉంటేనేమో అన్యాయం అక్రమం, మీ పార్టీకి మారుతామనే పాలాభిషేకం చేసి మొత్తం సంసార లేక మారుతుర్రా ఇట్లా వీళ్ళంతా? మరి కరీంనగర్ నగరంలో ఇప్పటి వరకు ప్రశాంతమైన వాతావరణం ఉంది, అది అట్లే ఉంచుతారని కోరుకుంటా ఉన్నా. కానీ నిన్న మాట్లాడినటువంటి గుగ్గిల రమేష్ గారు, మీరు గనక మళ్ళొకసారి గంగుల కమలాకర్ గారి మీద ఒక్క మాట అవాకులు చెవాకులు పేరినట్టయితే మీ ఇంటి మీద దాడి చేస్తాం, మీ ఇంటి మీద దాడి చేస్తాం. ఇంకొకడు గంగుల కమలాకర్ అనే వ్యక్తి ద్వారానే బయటికి బట్టగట్టి ఈ రోజు ఇన్ని పార్టీలు నిన్ను గౌరవిస్తున్నాయంటే కూడా గంగుల కమలాకర్ గారి కారణం కదా. కమలాకర్ ఒక పాపమో శాపమో, ఆయన ఎవరిని ప్రోత్సహించి డెవలప్ చేసి వదిలిపెట్టినా వాడు ఆయన పేరు తిట్టి ఆయన ద్వారా డెవలప్ అయి మళ్ళీ బయట పట్టుకొని వాళ్ళ కాళ్ళు మొక్కి బతికే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కరీంనగర్ నగరంలో ఇప్పుడే కాదు రాబోయే టర్మ్ లో కూడా గంగుల కమలాకర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. దీన్ని అడ్డుకునే దమ్ము ధైర్యం మీకు ఎవరికైనా ఉంటే అడ్డుకోండి. అదే విధంగా కరీంనగర్ నగరంలో అభివృద్ధి కార్యక్రమంలో నిరంతరం ప్రశ్నించే గొంతుగా గంగుల కమలాకర్ గారు, నిరంతరం ప్రశ్నించే గొంతుగా. మాకు ఈరోజు 9-10 ఉన్నాయి కావచ్చు, కానీ ఆ 9-10 మందితోటే మేము ప్రశ్నించే గొంతుకలు అవుతాం. అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం పోషిస్తాం. రాబో రోజుల్లో బీఆర్ఎస్ పార్టీయే కరీంనగర్ నగరానికి శ్రీరామ రక్ష అని నిరూపించి తీరుతాం, ఎట్టి పదిలో నిరూపించి తీరుతాం. అదే విధంగా మా పార్టీకి చెందినటువంటి గంగుల కమలాకర్ గారినైనా బోయినపల్లి వినోద్ కుమార్ గారినైనా మా పార్టీ అధినాయకత్వంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ లాంటి ఎవరినైనా ఇక నుండి ఎందుకు చెప్తా ఉన్నా అంటే, మీరు అంటా ఉంటే మేము పడతా ఉంటే, మీరు అంటా ఉంటే మేము పడతా ఉంటే ఏదో మీరు అన్నదే నిజం అనే విధంగా పోతా ఉంది. కాబట్టి ఇక నుండి ఉపేక్షించేది లేదు. ఇక నుండి మా అధినాయకత్వంలో ఒక్క వ్యక్తిని ఒక్క మాట అన్నా ఉపేక్షించేది లేదు. నాలుకలు కోస్తాం, ఇళ్ల మీద దాడులు చేస్తాం. ఎట్టి పది రాసి పెట్టుకోరి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మిస్టర్ గుగ్గిల రమేష్, నువ్వు తాగి మాట్లాడినట్టు కాదు బిడ్డ. ఫస్ట్ ఆ తాగింది దిగినాక బయటకు వచ్చి నీ ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చి చెప్పు. తాగి పడుకొని వాడినడుకొని వీడినడుకొని బతుకుడు బంద్ చేయి. మాఫియాకే దానమైన నువ్వే పెద్ద మాఫియా అని మా పార్టీకి వెళ్ళిపోతే బతులాడి కాలు మొక్కి బీజేపీ పార్టీలకేను. ఆ బీజేపీ పార్టీ నీకు ఎందుకేలే? నీకు ఇలా మేయర్ ఇప్పుడు మీరు ఎందుకేలే? నువ్వు పెద్ద మాఫియాకి లింకులు ఉన్నాయి నీకు, నువ్వు అన్నిట్లలో ఏలు పెడతావు, నువ్వు పెద్ద మోసగాని చీటర్ వాడు కదా. ఇలా బీజేపీ పార్టీ నీకు ఇయ్యలే. నీకు అక్కడేమో ఇచ్చినట్టు వాడు పొడిచినట్టు ఇలా నువ్వు మాట్లాడతావు. నువ్వు కూడా మాట్లాడే సీన్ లేదు, నీ శకం ముగిసింది. దయచేసి ఇలాంటి కార్యకర్తలను బండి సంజయ్ అన్న మీరు ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే మీకున్న రెప్యుటేషన్ దిగజారిపోతుంది. కాబట్టి ఒకటే కోరుతా ఉన్నాం, ఈ రోజు కరీంనగర్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ఖతమైపోయింది, ప్రజలకు తేటతెల్లమైపోయింది. ఈరోజు బూటకప్పు మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి బీజేపీకి అభివృద్ధిలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాం, కోరుకుంటున్నాం. ఏ మాత్రం వెనకాల ఉండి మీరు పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేస్తే మాత్రం వెంటాడతాం. మేము తప్పకుండా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో మీరు ముందుండి చేయాలి. లేకపోతే ప్రతి దాంట్లో ప్రశ్నించే గొంతుకలై ముందుంటాం. పార్టీ శ్రేణులం అంతా కూడా కలిసి ముందుంటాం. గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో, బోయినపల్లి వినోద్ కుమార్ గారి నాయకత్వంలో కరీంనగర్ నగరంలో కుంటుపడేటువంటి అభివృద్ధిని ఏమాత్రం సహించాం. అభివృద్ధిని కొనసాగించాలి, ముందుకు తీసుకెళ్లాలి. దానిలో అడ్డుకునే ఎవడున్నా, ఎంతటి పెద్దవారున్నా వారి వెన్నంటే వెన్నాడతాం. తప్పకుండా ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కానీ
ప్రశ్నించే గొంతుకలుగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం సైనికులుగా, బీఆర్ఎస్ పార్టీ సైనికులుగా మేము ముందుంటామని తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మరొకసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, భారతీయ జనతా పార్టీ వాళ్ళైనా, ఇంకే పార్టీ అయినా అభివృద్ధి అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గంగుల కమలాకర్ గాని ఇంకే ఏ నాయకుడినైనా విమర్శిస్తే సద్విమర్శగా ఉండాలి, మీరు ఈ పని చేయాలని చెప్పాలి. కానీ పర్సనల్ గా దాడులు చేస్తాం, పర్సనల్ గా మాట్లాడతాం అంటే మాత్రం ఇక నుండి సహించేది లేదు. దాడికి ప్రతిదాడి చేస్తాం, దాడికి ప్రతిదాడి చేస్తాం. మీరు మాట్లాడితే మీ సంగతి ఏంది, మీ బతికేందో తేల్చి తీస్తాం.